My dear young people, are you not able to sleep properly at night? ప్రియమైన యవనస్తులారా, రాత్రుళ్ళు సరిగా నిద్రపోలేకపోతున్నారా? Are you saying my nights are filled with tears? నా రాత్రులు కన్నీటిమయమై ఉన్నాయి అంటున్నారా? I have a broken heart which is not allowing me to sleep. నా విరిగి నలిగిన హృదయము నన్ను నిద్రపోనివ్వడం లేదంటున్నారా? The words of my loved ones have broken me. నా ప్రియుల యొక్క మాటలు నన్ను విరగొట్టాయి I అంటున్నారా? feel all alone. నేను ఒంటరిని, I don't have anyone to comfort me. నన్ను ఆదరించడానికి ఎవ్వరూ లేరు. The thoughts in my head are not being shut off. నా మదిలోని తలంపులు ఆగిపోవడం లేదు. I keep thinking and thinking and thinking, which is not allowing me to go to sleep. నేను ఆలోచించి నిద్రపోలేకపోతున్నాను అని అంటున్నారేమో. Maybe the worries of your family, the worries of your friends are torturing you. మీ కుటుంబాన్ని గురించి లేక స్నేహితుల గురించిన చింత మిమ్మల్ని వేధిస్తుందేమో. About your studies or about your job. మీ చదువులు లేక ఉద్యోగమును గురించిన ఆలోచనలు. Or you may have lost your loved one and you may be feeling so alone. లేక మీ ప్రియులను ఎవరినైనా కోల్పోయి మీరు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారేమో. Or you have sickness in your body which is not allowing you to have peace and rest. మీ శరీరంలో ఉన్న బలహీనత, అనారోగ్యం ద్వారా మీకు విశ్రాంతి, సమాధానము లేదేమో. Or the bad dreams are stopping you from sleeping all through the night. లేదా మీకొచ్చే పీడకలలు మిమ్మల్ని నిద్ర లేకుండా చేస్తున్నాయేమో. You may be afraid to sleep because you don't want to see those nightmares again. పడుకుంటే ఆ పీడకలలు ఎక్కడ వస్తాయో అని ఆలోచనతో పడుకోవాలంటేనే భయపడుతూ ఉన్నారేమో, నిద్రపోలేకపోతూ ఉన్నారేమో. My dear friends, the Bible says in Psalm 127:2 నా ప్రియ స్నేహితులారా, కీర్తన 127:2లో ఉన్న ప్రకారముగా that God grants sleep to those he loves. తన ప్రియులకు దేవుడు నిద్ర అనుగ్రహిస్తాడు. Today we are going to receive it from his presence. ఈ రోజు ఆయన యొద్ద నుండి మనం పొందుకోబోతున్నాము. And from today you're going to sleep like a baby. ఈ రోజు నుండి ఒక పసిబిడ్డ వలె మీరు Shall నిద్రపోబోతున్నారు. we receive this blessing and this gift of sleep today? నిద్ర అనే ఈ వరమును, దీవెనను పొందుకుందామా? Lord Jesus, you know how much your children are suffering. యేసయ్యా, నీ బిడ్డల బాధను మీరు ఎరిగి ఉన్నారు. They may be broken. వారు విరిగిపోయి ఉండవచ్చు. They may be sick, Lord. వారు అనారోగ్యంతో And they ఉండవచ్చు. may be tormented వారు పీడింపబడుతున్నారు. by the thoughts that are running in their head, వారి మదిలోని తలంపుల ద్వారా, by the sickness that is torturing their body, వారి శరీరంను పీడిస్తున్న, వేధిస్తున్న అనారోగ్యము ద్వారా, by their heart which is broken, విరిగిపోయిన వారి హృదయము ద్వారా, and because the loneliness that they are facing. వారు ఎదుర్కొంటున్న ఒంటరితనము ద్వారా. Lord, I pray that you will give them sound sleep from today. దేవా, ఈ రోజు నుండి చక్కటి నిద్రను అనుగ్రహించండి. Clear all of the disturbance. ఆటంకాలన్నీ తొలగించి వేయండి. Give them peace of mind, Lord. మన శాంతిని అనుగ్రహించండి. Give them rest in their spirit. ఆత్మలో విశ్రాంతి కలుగజేయండి. And Lord, sing them to sleep దేవా, నీవే వారిని నిద్రపుచ్చండి. by your mighty power, నీ గొప్ప శక్తి ద్వారా, by your peaceful presence, నీ సమాధానమైన సన్నిధి and ద్వారా make everything still in their life. వారి జీవితంలో అన్నిటినీ నిమ్మలపరచండి. Lord, today show your power to your children ఈ రోజు నీ బిడ్డలకి నీ శక్తిని కనపరచండి. and give them peace, సమాధానమునివ్వండి, give them rest, విశ్రాంతినివ్వండి. and remove every hindrance that is not allowing them to sleep. వారిని నిద్రపోలేకుండా ఆటంకపరుస్తున్న ప్రతి అడ్డంకిని We తొలగించండి. receive this rest from your presence, ఈ విశ్రాంతిని నీ సన్నిధానము నుండి పొందుకుంటున్నాం. and we receive this good sleep to sleep all through the night. రాత్రంతా చక్కగా నిద్రపోగలిగే ఈ బహుమానమును పొందుకుంటున్నాము. Let all the demons that are torturing them run away today, వారిని పీడిస్తున్న ప్రతి దురాత్మ శక్తులు యేసు నామములో పారిపోనుగాక. and let your children have peace. నీ బిడ్డలు సమాధానమునందుదురుగాక. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. God bless you, my dear friend. దేవుడు మిమ్మల్ని దీవించుగాక ప్రియ స్నేహితులారా.